వెల్కమ్ టు నిక్షాల్.com. ఈరోజు మనం వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ మీకు ఎలా వస్తుంది, లైక్ ఏంటి, మేము ఏ ఏ క్రైటీరియా యూజ్ చేసి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ చేస్తాము, ఎక్కడి నుంచి చేస్తాం అనేది మనం ఈరోజు చూద్దాం. దానికన్నా ముందు నిక్షాల వెబ్సైట్ ఇప్పుడు రీసెంట్గా అప్డేట్ అయింది అండ్ కొత్త ప్రొడక్ట్స్తో కూడా వచ్చింది. మీరైతే ఒక్కసారి వెబ్సైట్ మొత్తం అంతా చూడండి, మీకైతే కరెక్ట్ యాప్ట్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. ఓకే. ఇంకా నిక్షాల వచ్చేసి తెలుగు కమ్యూనిటీ ఒకటి స్టార్ట్ చేసింది. తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నిక్షాల. మీరైతే ఈ గ్రూప్ జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే జర్మనీలో ఎడ్యుకేషన్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ వెళ్ళాలి అనుకుంటే మీరైతే మటుకు ఖచ్చితంగా వాళ్ళకైతే షేర్ చేయండి ఈ గ్రూప్ని. నేనైతే దీని లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే అసలు మాస్టర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో మాస్టర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనగానే మనకు గుర్తొచ్చేది టెక్నికల్ కోర్స్ కాబట్టి బేసిక్గా మనకు పబ్లిక్ యూనివర్సిటీ యాడ్ చేస్తారు లిస్టులో. ఓకే, నేను మరీ చెప్తున్నాను, ఓన్లీ టెక్నికల్ కోర్సెస్కి పబ్లిక్ యూనివర్సిటీస్ యాడ్ చేస్తాం. మేనేజ్మెంట్ కోర్సెస్కి కొన్ని ఉంటే యాడ్ చేస్తాం, బట్ అవి రిక్వైర్మెంట్స్ ఇంజనీరింగ్ ఉంటాయి, అవి కూడా మీరు చూసుకోవాలి. ఓకే. సో తర్వాత ఇప్పుడు వచ్చేసి టెక్నికల్ కోర్సెస్కి అయితే యాడ్ చేస్తాము. మీరైతే ఈ కోర్స్ బై చేసుకోవాలి, పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్కి దీన్ని స్కాన్ చేస్తే మీరైతే డైరెక్ట్ ఆ పేజ్కి వెళ్ళిపోతారు. లేదా www.niksha.com అని టైప్ చేసినా సరే మీరైతే మటుకు ఈ పేజ్లోకి వస్తారు. ఇక్కడ నుంచి ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ అనే వస్తుంది మీకు మధ్యలో. రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ క్లిక్ చేశాక మనకైతే మనకు కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత పేమెంట్ చేయాలి. తర్వాత అయితే లిస్ట్ కూడా మనకైతే మెయిల్ వచ్చేస్తుంది. ఓకే, పర్సనల్ డీటెయిల్స్ సెండ్ చేయడం వల్ల. ఓకే, సో షార్ట్ లిస్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనం ఇంజనీరింగ్ చూసుకోవాలి, ఎందుకంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లోకి వస్తుంది కాబట్టి ఇంజనీరింగ్ చూసుకోగానే మనకైతే మటుకు ఇక్కడ చూసుకోవచ్చు. మనకి మెకానికల్ కనిపిస్తుంది, ఎలక్ట్రికల్ ఉంటుంది, సివిల్ ఉంటుంది. సో మనం చూస్తే ఎలక్ట్రికల్ కాబట్టి ఎలక్ట్రికల్ మీద క్లిక్ చేయగానే మనకైతే మటుకు ఎందుకంటే ఇక్కడ ఇలాగా పర్చేజ్ ప్రొసీడ్ విత్ పేమెంట్ చేస్తే కార్ట్లోకి యాడ్ చేసుకోమంటుంది. కార్ట్లోకి యాడ్ చేసుకున్నాక మనమైతే పేమెంట్ చేసేస్తే మనకైతే లిస్ట్ అయితే వస్తుంది. అసలు లిస్ట్ ఎలా వస్తుంది, దీని ప్రైస్ వచ్చేసి 500. అసలు లిస్ట్ ఎలా వస్తుంది, నెక్స్ట్ అలా లిస్ట్ ఏంటి స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకైతే పబ్లిక్ యూనివర్సిటీస్ యాడ్ చేస్తాము. సెకండ్ థింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మేము మా కోర్స్ వెబ్సైట్ నుంచి వెరిఫై చేస్తాము. థర్డ్ థింగ్ ఒక 70-80 కోర్సెస్ ఉంటాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆ 70-80 మీకు ఆ లిస్ట్లో ఉంటాయి. ఓకే, సో ఇది స్కిప్ చేయడం అనేది జరగదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పారామీటర్స్, యూనివర్సిటీ ఏంటి, లొకేషన్, కోర్సు, నెంబర్ ఆఫ్ సెమిస్టర్స్, ఇంటేక్, అప్లికేషన్ స్టార్ట్ డేట్ అండ్ డేట్, ఫీజు, సెమిస్టర్ కాంట్రిబ్యూషన్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, జర్మన్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, జిఆర్ఈ గేట్ ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, అప్లికేషన్ మై వెబ్సైట్ లింక్, ఇలాగా అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, ఇది కూడా మీరు చూసుకొని ఆ, ఈ సెక్షన్ అయితే మేమైతే కోర్స్ వెబ్సైట్ నుంచి చూసి అయితే అప్లోడ్ చేసాము. తర్వాత బ్యాచిలర్స్ యాక్సెప్టెన్స్ కానీ, జర్మన్ జీపీఏ కానీ, ఏపీఎస్ రిక్వైర్డ్ విత్ అప్లికేషన్, ఇలాగా వీటికైతే ఫిల్టర్స్ పెట్టాము. మీరు మీకు నచ్చిన విధంగా అయితే పెట్టుకోవచ్చు. నా దగ్గర ఏపీ సర్టిఫికేట్ లేదనుకోండి, నేనైతే నాట్ రిక్వైర్డ్ బ్లాంక్ ఇవి సెలెక్ట్ చేసి అయితే మాత్రం ఆ, ఓకే చేస్తే నాకు నాట్ రిక్వైర్డ్ మాత్రమే వస్తాయి. నాట్ రిక్వైర్డ్ ఇక్కడ బ్లాంక్ అని మాత్రం వస్తాయి. సో మీరైతే మటుకు ఇలా ఫిల్టర్ సెలెక్ట్ చేసుకొని మీ ప్రొఫైల్కి తగ్గట్టు యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయండి @niksha.comకి మెయిల్ చేస్తే మా టీమ్ ఆఫ్ 2 to 3 వర్కింగ్ డేస్లో మీకైతే రెస్పాండ్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ.